మన రోజువారీ ఆకుకూరలో మునగాకు అనేది ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. తల్లిపాలు పెంచడం నుంచి నెలసరి నొప్పులను తగ్గించడం వరకు ఈ ఆకుకూర మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనత, ప్రోటీన్ లోపం వంటి సమస్యల కోసం మునగాకు కూరను తీసుకోవడం చాలా మంచిది. మునగాకులో ఐరన్, ఇతర పోషకాలతో కూడి ఉండడం వల్ల గర్భిణీ మహిళల అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచడం, రక్తహీనతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. నెలసరి నొప్పి ఉన్న సమయంలో మునగాకును పొడి రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 40 ఏళ్ల పైబడిన మహిళలు వారంలో కనీసం ఒక్కసారైనా మునగాకుతో చేసిన వంటకాలను తినడం చాలా అవసరం. ఇది ఎముకల బలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీసీఓసీ సమస్య ఉన్న మహిళలకు మునగాకులో ఉండే పోషకాలు ఐరన్, మెగ్నీషియం వంటివి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మెనోపాజ్ సమయంలో మహిళలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ఇది మునగాకులో అధికంగా ఉంటుంది. మీకు ఇది విన్న వెంటనే ఏదైనా చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే మునగాకు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పచ్చడికి కావలసిన పదార్థాలు: మునగాకులు 2 కప్పులు, చింతపండు సరిపడా, ధనియాలు 1 టీ స్పూన్ లేదా అర టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 7, నూనె కావాల్సినంత, ఉప్పు రుచికి సరిపడా. తాలింపు కోసం కావాల్సినవి: ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, 2 కరివేపాకు, నూనె కావాల్సినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మునగాకును రిలేసి మంచిగా నీటితో శుభ్రం చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. ఇలా చేసి అవి పక్కకు పెట్టాలి. అవి చల్లారక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి. కొంచెం వేగాక మునగాకు వేసి వేయించాలి. అందులో రుచికి సరిపడా చింతపండు వేసుకుని కలపాలి. అలా వేగాక ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. రోటీ పచ్చడి చేసే వాళ్ళు రోటీలో రుబ్బండి, ఇంకా రుచిగా ఉంటుంది. దీంట్లో చేయడం రాని వాళ్ళు మిక్సీలో వేసి రుబ్బండి. మరో ప్యాన్లో నూనె వేడి చేసి తాలింపు పదార్థాలు వేసి తాలింపు చేయాలి. తాలింపులో రుబ్బిన మిశ్రమం వేసి తక్కువ మంటపై ఉడికిస్తూ కలపాలి. చివరగా ఉప్పు, ముందుగా తయారు చేసిన మసాలా పొడి వేసి కలపాలి. చుట్టూ నూనె విడిగా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు ఆరోగ్యకరమైన రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ. ఈ చలికాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడి అన్నం వేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి తినండి. చాలా రుచిగా ఉంటుంది.